హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముఖ్యమైన వీడియో అంటే మన లేడీస్ అందరూ ఏది ముఖ్యమైన వీడియోగా చూస్తారు, దేన్ని లైక్ చేస్తారు చెప్పండి? గోల్డ్ గురించి చెప్పబోతున్నా. అక్షయ తృతీయకి నేను తీసుకున్న గోల్డ్ వస్తుంది, సరేనా? ఇదే వీడియో నచ్చినట్లయితే మంచి మంచి విషయాలు ఉంటాయి, నచ్చినట్లు లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు చూద్దాం. అక్షయ తృతీయ పోయి కూడా కొన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు వీడియో పెడుతున్నారు ఏంటంటే కుదరలేదండి నాకు, అందుకని పెట్టలేదు. మీరందరూ అక్షయ తృతీయకి ఏం తీసుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు విపరీతమైన వేడండి, చూసారు ఎంత స్వెట్టింగ్ వల్ల కావడం లేదండి. పగలు కూడా ఇంత వేడిగా లేదండి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు టైం వచ్చేసి 8 అవ్వబోతుంది. 8 ఇట్లా స్వెట్టింగ్గా ఉంది. నిన్న లైట్గా కొంచెం పర్వాలే, చినుకులు బాగా గాలి వచ్చింది. ఏమంటారు ఇక్కడ, రోహిణి కార్తీ అంటారు మన వైపు, అది స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. ఇవాళ చూసారంటే మబ్బు మూసినట్లే ఉంది, గాలి లేదు. అసలు చూడండి ఎలా ఉందో. ఇంకా ముందు పోగా బాగా వేడిగా ఉంటుంది అనుకుంటాను. అందరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో. ఎండ టైంలో బయటకు వెళ్ళకండి. అలానే నీళ్లు బాగా తాగండి, మజ్జిగ తాగండి, వేడి వస్తువులు తినకండి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు నీళ్లు పట్టించండి. చిన్నపిల్లలు, చంటి పిల్లలకి, కొంచెం ఇదిగా ఉన్న పిల్లలకి మజ్జిగలు అవన్నీ ఇవ్వండి. ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి, సరేనా? జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడు గోల్డ్ అమ్మే పరిస్థితుల్లో ఏం గోల్డ్ కొంటామండి వెళ్ళేసి అని మనం అనుకుంటాము. చూస్తే షాప్స్లో కిటకిటలాడుతూ ఉన్నారండి. అక్షయ తృతీయ రోజున విపరీతమైన క్రౌడు. ఏదో ఇంత అంతా కొనుక్కుంటారంటే అలా కొనుక్కోవట్లేదండి. అందరూ పెద్ద పెద్ద హారాలు, నెక్లెస్లు, కమ్మలు, బ్యాంగిల్స్ అన్నీ కొనుక్కుంటున్నారనమాట సూపర్గా. ఇప్పుడు షాపులు ఏం చెప్తున్నారంటే, గోల్డ్ షాప్స్ వాళ్ళు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ సేల్స్ అయిందండి, గోల్డ్ ఎక్కువగా అమ్ముడు పోయిందని చెప్తున్నారు. అదేంటంటే పోయినసారి తక్కువ రేటే కదా అక్షయ తృతీయకి, ఈసారి పెరిగింది కదా, 71,000 అలా ఉంది కదా, అప్పుడు తక్కువ మందే తీసుకుంటారు అని చూస్తే. సారీ అండి, గాలి లేదు కదా, దగ్గు వస్తుంది. చూస్తే విపరీతంగా కొంటున్నారండి, క్యూలో నుంచొని కొనుక్కుంటున్నారు. అప్పుడు దీని నుండి మీకేం అర్థం అవుతుంది? ఎంత రేటు పెరిగినా కూడా గోల్డ్ మీద ఉన్న ఇది జనాలకు పోదనమాట కదా. ఎంతో కొంత కొనుక్కుంటారు, వాళ్ళ స్థితికి తగినట్లుగా కొనుక్కుంటారు. అట్లా కొంటూ ఉన్నారండి. సరే ఏదన్నా కొందాం, లాస్ట్ టైం ఏం కొన్నాను నాకు గుర్తులేదు, చూడాలి. సరే ఈసారి పెద్ద బడ్జెట్ లేదు, మనీ లేదు, ఏదైనా సరే కొంచెం అన్నా తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు అమౌంట్ అంత లేదండి. సరే అని చూసినప్పుడు ఎదురుగా ఉండి కనిపించింది, ఎదురుగా. అందులో ఏమంటే దాదాపు 1.5 ఇయర్ ఇంకా తక్కువే వేస్తూ ఉన్నాం. అందులో ఏం వేస్తున్నామంటే 5 రూపీస్, 10 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ, ఇదే అన్నమాట వేస్తూ ఉన్నాము. అంటే చేంజ్ విడిగా వేద్దాము అని చెప్పి వేస్తూ ఉన్నాము. హుండీలో వేస్తూ ఉంటే అది కనిపించింది, ఫుల్ అయింది. సరే చూద్దాము ఎంత వచ్చిద్దో, ఎంతో కొంత తీసుకుందాం, దానికి ఎంత వస్తే అంత గోల్డ్ తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర మనీ లేదు కదా అని తీసి కింద పోసి కౌంట్ చేసామండి. చేస్తే 7,000 దగ్గర కొంచెం తగ్గింది, 7,100 ఏమో తగ్గింది, అంత మనీ ఉంది. చూసారా? ఇది మీకు ఒక టిప్గా నేను చెప్తున్నా. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అక్షయ తృతీయ కొనాలి, 1 గ్రాము 1/2 గ్రాము కొనాలనుకుంటే మీరు కూడా ఇలా రోజు మీకు దొరికిన కాయిన్స్ని 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ, 20 రూపీ, తక్కువగా దొరికింది 20 రూపీస్, ఇలా వేస్తూ ఉండండి. వేసినట్లయితే మీకు కూడా ఇలా ఒక అమౌంట్, ఇంత కాకపోయినా కూడా 4,000, 5,000 కూడా దొరకవచ్చు. అందుకని ఇప్పుడే కదా అక్షయ తృతీయ పోయింది, స్టార్ట్ చేయండి, వేస్తూ ఉండండి. ఈ టిప్పుని మంచిగా తీసుకొని యూజ్ చేసుకోండి. సరే అని చెప్పి కౌంట్ చేస్తే ఇంత అయితే, గోల్డ్ కాయిన్ 1 గ్రామ్ కొనాలంటే ఇంకా కొంత మనీ కావాలి కదా. సరే కొంచెమే కదా, మొత్తం అమౌంట్ అంటే కష్టం. సరే చూద్దామని చెప్పేసి వెళ్ళి గోల్డ్ షాప్లో చూస్తే 1 గ్రామ్ కాయిన్ వచ్చిందండి. దానికి ఆ 1 గ్రామ్కి ఏమైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి, చిన్నదిగా వస్తుంది. అందుకని ఆ చిన్న వస్తువు పెట్టుకొని మనం ఏం చేద్దాం, ఇలా 1 గ్రాము 1/2 గ్రామ్ తీసి పెట్టుకుంటే ఎంతో 100 మిల్లీగ్రాములు ఎంతో కొంత తీసుకుంటే వచ్చింది. ఇంతకుముందు 3,000 కడితే 500 మిల్లీగ్రాములు దొరికేదండి. ఇప్పుడు 3,000 కడితే 250 మిల్లీగ్రాములే దొరుకుతుంది. మీకు అర్థం అవుతుందా?
ఎంత తగ్గిపోయిందో చూసారా, సగానికి సగం తగ్గిపోయిందనమాట. 3000కి 3000కి 500 దొరికేది ఇప్పుడు 3000కి 250 మిల్లీగ్రామ్ దొరుకుతుంది. డిఫరెన్స్ చూడండి. అందుకని మనం వదలకూడదు, ఎంతో కొంత తీసుకోవాలి. 1 గ్రామ్ తీసుకోగలిగితే తీసుకోగలిగాము, లేదా అందులో సగం అయితే ఏదో ఒకటి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒకళ్ళు ఎవ్రీ మంత్ కొంటారు ఇట్లా దాచిపెట్టుకొని అన్నీ చేయించుకుంటాను, పెద్దగా చదువుకోవాలి, విలేజ్ నుంచి వచ్చిందని. తను వచ్చి ఇప్పటికండి వీలున్నంత వరకు ఎంతో కొంత 1 గ్రామా 2 గ్రామా 1/2 గ్రామా లేకపోతే మిల్లీగ్రామ్స్లోనూ కొంటూనే ఉంటుందండి. కొంతమంది ఇది హ్యాబిట్గానే పెట్టుకుంటారు. చాలామందికి మంచి మంచి శారీస్ కొనటం ఒక హాబీగా ఉంటుంది. కొంతమందికి ఇంకేదన్నా బయట తిరగడం అలాంటిది హాబీగా, అంటే అవుటింగ్ వెళ్ళటం హాబీగా ఉంటుంది. ఇలా విధాల హాబీస్ ఉంటాయి. కొంతమందికి కొత్త నోట్లు కలెక్షన్ చేయటం హాబీగా ఉంటుంది. తనకొచ్చి గోల్డ్ కాయిన్స్ కొనటం హాబీ అనమాట. బాగా దాచిపెట్టుకొని ఏదన్నా ఒక వస్తువుగా చేయించుకుంటుంది. తన దగ్గర ఎంత ఉందో అది ఎవ్రీ మంత్ కంపల్సరీ మంత్లీ వన్స్ కొనిద్ది. ఇది మనం అక్షయ తృతీయకి ఇయర్లీ వన్స్ కొంటున్నాం, కానీ ఎవ్రీ మంత్ కొనిద్ది. అలా మనం కూడా ఒక హాబీగా పెట్టుకొని కొనుక్కుంటే ఎంతో కొంత దొరికింది. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చింది. వరలక్ష్మి వ్రతానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అక్షయ తృతీయకి స్టార్ట్ చేయమన్నారంటే చూసుకోండి, అక్షయ తృతీయకి కొంటారా లేకపోతే వరలక్ష్మి వ్రతానికి కొంటారా అది ప్లాన్ చేసుకొని కొనండి. ఇలా కొనడం వలన మనకేమంటే సంవత్సరానికి ఒకసారి 2-3 సార్లు ఇలా ఫెస్టివల్స్ అప్పుడు, బర్త్డే అప్పుడు కొంచెం ఫుల్ బట్టలే కొనకుండా కొంచెం ఇలా కొనిపెట్టుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి కొన్ని గ్రామ్స్ సేవ్ అవుతుంది, మన దగ్గర ఉంటాయి కదా. అలా ప్లాన్ చేసుకోండి. చాలామందికి ఇలాంటి హాబీ ఉంది, ఎవ్రీ మంత్ కొనే హాబీ. మన వల్ల అయినప్పుడు మనం కొనుక్కుందాం. ఎవ్రీ మంత్ అంటే కొంతమంది కష్టంగానే ఉంటుంది కదండి, కొనలేరు. అందుకని ఇలా మీ దగ్గర చైన్ దొరికిందనుకోండి, హుండీలో వేసి పెడుతూ ఉండండి. బయట పెట్టారనుకోండి తీసేస్తారు, హుండీలో వేసారనుకోండి తీయలేం. 1 ఇయర్ అక్షయ తృతీయ వచ్చేటప్పుడు ఓపెన్ చేయండి, ఎంత మనీ ఉందో దానికి వచ్చినంత కొనుక్కోండి. లేకపోతే మేము ఇంకొంచెం వేసుకొని కొనుక్కోగలం అనుకున్నట్లయితే ఇంకొంచెం వేసుకొని ఇట్లా నాలాగా కొనుక్కోండి. మేము కొంచెం వేసుకున్నాము. ఇది వచ్చి మలబార్ గోల్డ్లో కొన్నామండి. అనిపిస్తుందా, వెనకుందండి 1 గ్రామ్ అని. మలబార్లో మాత్రం ఇలానే ఇస్తారు. జిఆర్టీలో ఏమో కాయిన్ విడిగా ఇచ్చేస్తారండి, మలబార్లో ఇలా ఇస్తారనమాట. ఈసారి మలబార్లో జిఆర్టీలో కొన్నా. జిఆర్టీలో ఎందుకు కొనలేదంటే ఓవర్ క్రౌడ్ అండి, ఎక్కడ వరకు పోతుంది క్యూ, అసలు నుంచేలేము, ఎప్పుడైద్దో తెలియదు. మలబార్ వాళ్ళు మనకు తెలుసు కాబట్టి వెళ్ళగానే ఇచ్చేస్తారనమాట, మనకి పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగానే మనం చెప్తాం కదా వస్తామంటే తీసి విడిగా పెట్టేస్తారు. కాయిన్స్ అయిపోతున్నాయి అంటండి, మళ్ళీ తెప్పిస్తున్నారంట, అయిపోతూనే ఉందంట, అంత రష్ అంట. నేను వెళ్ళలేదులేండి, ఈసారి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇదే ఇప్పుడు చూసారా, చిన్న అమౌంట్లని ఎంతమంది మీలో అలక్ష్యంగా ఉంటారు చెప్పండి. 5 రూపీ అన్నీ ఒక్క మనీనా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా చేసుకోండి, అది మనీనే. చిన్న కాయిన్స్ కూడా దానికి వాల్యూ ఉంది. 1 రూపాయిగా విడిగా ఉన్నప్పుడు దానికి వాల్యూ లేకపోయినా అలాంటివి 100 చేరింది అనుకోండి 100 రూపాయలు అవుతాయి, అప్పుడు వాల్యూ పెరిగింది కదా. అలా చేస్తూ ఉంటే మీకు మంచిగా మనీ చేరిద్ది. అలానే అబ్బా ఈ 1 కాయిన్తో ఏం చేస్తామని ఈ చిన్న కాయిన్ 100 మిల్లీగ్రామ్ దీంతో ఏం చేస్తామని అలాంటి 100 మిల్లీగ్రాములు 100 కొన్నారనుకోండి ఏమన్నా వస్తుంది కదా. ఈ చిన్న అమౌంటే అని చిన్న కాయిన్ అని మనం ఇది చేయకుండా ఇలా పోగు చేస్తూ ఉన్నారనుకోండి, ఒక్కరోజు అది పెద్దదిగా అవుతుంది. సరేనా, దాంతో మనం ఏమన్నా చేయించుకోవచ్చు. ఇలా మీరు కూడా ప్లాన్ చేసుకొని ప్రతిరోజు మనీని చేంజ్ దొరికింది కదా, రోజువారి ఖర్చుల్లో అది దాచిపెట్టుకొని ఇలా కొనుక్కోండి. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకోండి. డబ్బులు ఉన్నాయి కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. ఒక్కోసారి ఏమంటే చాలామందికి స్టార్టింగ్ స్టేజ్లో విపరీతంగా డబ్బులు ఉంటూ ఉంటాయండి. అప్పుడు వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఆ డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. పోగా ఏమైందంటే కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి కొంచెం ఏజ్ పెరిగిద్ది. అప్పుడు వచ్చి వీళ్ళ సంపాదన వచ్చి తగ్గిపోయిద్దా, ముందులాగా ఉండదా, ఇన్కమ్ రాదు. అప్పుడు వీళ్ళు దాచిపెట్టాలన్నా దాచిపెట్టలేరు, ఇన్కమ్ తగ్గింది కదా, ఇంటి ఖర్చులకే చాలు. ఇంకా కొంచెం ఏజ్ పెరిగే కొద్ది ఏదో హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి, అప్పుడు వాటికి ఖర్చు పెట్టాలి. ఇంకెక్కడ సేవింగ్స్ చేస్తాం, పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉంటారు ఖర్చు. అందుకని ఎంగేజ్లో ఉన్నప్పుడు మనకు మంచిగా ఇన్కమ్ వస్తుంది అనుకోండి, చక్కచక్క దాచిపెట్టుకోండి.
ఎంజాయ్ చేయాలంటే చెయ్యండి, వద్దనడం వల్ల. దానికని కొంత మనీ ఎవ్రీ మంత్ ఇంతే, దీని లోపలే ఎంజాయ్మెంట్కి దేనికైనా సరే అని పక్కన పెట్టుకొని దాంట్లోనే ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా తీసి ఖర్చు పెట్టుకోకూడదు. మిగిలింది సేవింగ్స్ చేయండి, ఫ్యూచర్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సరేనా? ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నచ్చిందని. వీడియోస్ ఎందుకు చూడట్లే, నేను చెప్తున్నాను కదా, టైటిల్స్ వచ్చి నాకు అసలు సరిగ్గా పెట్టడమే రాదండి. ఏదో ఒకటి పెడుతూ ఉంటాను, అది చూసి చాలామంది చూడరా ఏముందిలే ఎందులో అని. అయితే మీరు నా మీద నమ్మకం ఉంటే కనుక ఓపెన్ చేసి చూడండి, వీడియోని చూడండి, ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు మంచి మంచి విషయాలు దొరుకుతాయి అందులో. సరేనా? నమ్మకం ఉంటే చూడండి, వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. అలానే సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజుకి కూడా సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు ఫస్ట్ ఛానల్ చూసేవాళ్ళు. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మంచి మంచి విషయాలు ఉన్నాయి అందులో. సరేనా? మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.